ఇవాళ గులాబ్ జామ్ ఎలాగో చేయడం చూపిస్తానండి. ఫస్ట్ ఒక బాల్ తీసుకుని నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ మిక్సింగ్లో పాలండి, కాచి చల్లార్చుకున్న పాలు కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా కలుపుకొని గట్టిగా చేసుకొని పెట్టుకోవాలండి. చాలా కొద్ది కొద్దిగా కలుపుకొని ఉండాలండి. చూసుకొని ఒక్కసారి పలసగా అయిపోతే ఉండలు రావండి. చూసుకుని కాస్త కలుపుకుంటూ ఉండాలండి. ముందే ఎక్కువ వేసేస్తే పిండి పలసగా అయిపోతుందండి. పౌడర్ అంతా పలసగా అయిపోతుంది. ఇలాగా పక్కన పెట్టి ఇప్పుడు మనం పాకానికి ఎట్లాగా చేసుకోవాలో చక్కెర పాకం చూసుకుందామండి. ఇప్పుడు చక్కెర పాకం కోసం ఈ గ్లాస్తో 2 గ్లాసులు చక్కెర తీసుకుంటున్నానండి. నేను 2 గ్లాసులు అండి. ఇప్పుడు ఈ గ్లాస్తోనే నీళ్లు కూడా పోసుకుందామండి. ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో 2 గ్లాసులు నీళ్ళండి. ఇంకొద్దిగా పోసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఇది స్టవ్ మీద పెట్టి కాస్త కరిగించుకొని, పాకం రానవసరం లేదండి. ఇది కరిగిన తర్వాత కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా చూసుకొని తీసుకుంటే సరిపోతుందండి. మరి ముదురు పాకం పట్టనవసరం లేదు. ఇప్పుడు ఈ ఉండగా చేసుకున్న దాన్ని, ఈ గులాబ్ జామ్ పౌడర్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి. ఉండలు ఎక్కడ క్రాక్ రాకుండా రౌండ్గా బాగా ఇలా తిప్పాలండి. ఇలా 2 చేతుల మధ్యలోనే తిప్పాలండి. క్రాక్స్ లేకుండా ఇలాగా రౌండ్గా ఇలా రావాలండి. ఎక్కడ కూడా క్రాక్ లేకుండా అలా మొత్తం ఉండలు చేసుకోవాలండి. ఇప్పుడు చక్కెర కరిగిపోయిందండి. చక్కెర కరిగిపోయిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ నేను కాస్త మరిగించానండి. కాస్త గట్టిపడింది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. ఇలాచీ పౌడర్ వేసి ఇప్పుడు ఇది ఆఫ్ చేసేస్తున్నా అండి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గులాబ్ జామున్ నూనెలో తీసుకుని వేసుకుందామండి. ఇప్పుడు ఉండలన్నీ ఇలాగా రౌండ్గా చేసుకోవాలండి. ఎక్కడా కూడా మనకి మడతలు రాకుండా చూసుకోవాలి. మోస్ట్లీ రౌండ్గా ఉండాలండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైలో చేసుకుందామండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కొద్దిగానే వేడి ఇవ్వాలండి. గోరువెచ్చగా అంటారు కదా, అలాగా గోరువెచ్చగా అవగానే ఈ నూనెకి కొద్దిగా వేడైన తర్వాత ఇవి వేసేసుకుందామండి. వేడి మీద మనం వేస్తే అవి ఎర్రగా అయిపోతాయి కానీ లోపల ఉడకవండి. ఇలాగ ఉండలు వేసుకుని చిన్నగా వేపుకోవాలండి. అసలు హైలో పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్ మీదే మొత్తం ఎర్రగొచ్చేయాలండి. ఇప్పుడు ఇవి ఎర్రగా వేగిపోయినాయండి. సిమ్లో పెట్టి వేయించుకున్నాము. ఇప్పుడు తీసేసుకుందామండి. ఏ కలర్లో అయినా మనం తీసుకోవచ్చండి. ఇంకాస్త ఎర్రగా కావాలన్నా, జామున్ కలర్లో, మెరూన్ కలర్లో కావాలన్నా కూడా, మరి నల్లగా అయితే బాగోదండి. చూసుకుని తీసుకోండి. నేనైతే తీసేస్తున్నానండి. ఇప్పుడు ఇలా మొత్తం నూనెలో తీసుకున్న వాటిని ఇలాగ చక్కెర పాకంలో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్ని చక్కెర పాకంలో వేసుకుని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవన్నీ పీల్చుకుంటాయండి. అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసిన తర్వాత ఇలా పెద్దగా అయిపోయినాయండి. బాగా ఉబ్బిపోయినాయి. ఇప్పుడు వీటిని చల్లగా కూల్గా తినచ్చండి సమ్మర్లో. ఓకే అండి, థ్యాంక్ యూ. చూద్దాం. చక్కగా ఉడికిపోయిందండి. లోపల ఏమాత్రం లేకుండా పచ్చిదనంగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిపోయిందో. చక్కగా అయిపోయింది.
ఓకేనండి.